హాయ్ అండి. నేను మీ సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో కారప్పొడి అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఓసారి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ట్రై చేయండి. మనకి ఇది బయట ఉంటే నెల రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు 4 నెలలు ఉంటుందండి. టేస్టీగా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే కమ్మగా తినేయచ్చు. మనకు టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేసుకున్నప్పుడు సుతా చాలా సులభంగా కాబట్టి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఓసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే 2 చిప్పలు తీసుకున్నా. వీటిని చిన్నగా ముక్కల్లాగా మనం కొబ్బరి తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకున్నాక మీకు మెజరింగ్ ప్రకారం చూపిస్తా. నాకు 1 కప్ వచ్చిందండి. 2 చిప్పలు అయితే మనకు ఒకటి మెజరింగ్ కప్ తోటి 250 ml కప్పు రెండుతుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అట్లనే ఒక 10 నుంచి 12 దాకా మీ కారాన్ని బట్టి మిర్చి వేసుకోండి. అట్లనే ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అన్న స్పూన్ అన్న మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. వేసుకున్నాక వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగినాక 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అవి సుతం మంచిగా వేగాలి. ఇప్పుడు అట్లనే 1 స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నువ్వులు వేసుకోండి. వేసుకున్నాక వీటిని సుతం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మాడకుండా కొంచెం స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకొని వీటిని దూరగా వేపుకోవాలి. మనకు నువ్వులు సుతం కొంచెం చిటపట అన్నాక వీటిని ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం మిర్చి తీసుకున్న ప్లేట్లోకి ఇవి సుతం అందులో వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు సుతం కొంచెం వేపుకోవాలి. అంటే ఆయిల్ వేసుకోకండి, మనకు ప్యాన్కున్న ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు సుతం వేగినాక అందులో కొంచెం చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా చిన్నగా వేసుకోండి. 2 రెమ్మలు చింతపండు వేసుకున్నాక చింతపండును కొబ్బరిని వేపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కొబ్బరి ముక్కల్ని మనకు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. అందులో ఉన్న తేమ అన్నది పోయేదాకా వేపుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవి పక్కకు పెట్టుకొని మనకు పప్పులును మిర్చి చల్లారింది కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పౌడర్ పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ పప్పులును మిర్చి పట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని దాన్ని పౌడర్గా పట్టుకోవాలి. చూడండి, అట్లా పట్టుకున్నాక ఇప్పుడు అందులోకి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు తీసుకున్నాక మనం అందులోకి కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 గడ్డలు తీసేసుకొని మళ్ళొక్కసారి మనం దాన్ని పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం మనకు ముద్ద అనిపించిన మనకు పోపులో వేపే వరకు పొడి పొడి అవుతుంది, పర్లేదు. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. మనకు ఆయిల్ అన్నది ఎక్కువ పట్టదు. ఇప్పుడు 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు అంతా వేపుకోవాలి. పోపు వేగినాక కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి. వేసుకున్నాక అట్లనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక అవన్నీ పోపు అంతా చక్కగా వేపుకోవాలి. వేపుకున్నాక ఇప్పుడు మనం పట్టుకున్న కొబ్బరిది అందులో వేసుకోవాలి. కొబ్బరి పొడి అంతా వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటే మనకు అదంతా పొడి పొడి అవుతుంది. మళ్ళీ చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. కొబ్బరి మనం ఊరికే దేవుళ్ళ కాడ కొట్టిన ఉంటుంది కదా ఇంట్లో, ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు ఉంటుంది కొబ్బరి. అయితే కొబ్బరి మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. కొబ్బరి చట్నీ కాకుండా మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఇది నెల రోజుల దాకా ఉంటుందండి. బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు కమ్మగా తినేయచ్చు. చూడండి, అట్లా పొడి పొడి అయినాక స్టవ్ ఆపుకొని పూర్తిగా చల్లారినాక ఏదన్నా 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే కమ్మగా తినేయచ్చు.
తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. మీరు చూసి ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ ఇంకా కొంతమందికి నా వీడియో చేరుతుంది. తప్పకుండా లైక్ చేయండి.